తెలంగాణ వచ్చిన ఆంధ్ర కాంట్రాక్టులతో రాజ్యం అయిపోయింది అనేది. అంటే దీంట్లో మేము ఎవరైనా మీరు ఆలోచించింది దయచేసి ఎవరు చేయగలిగేది ఏముంటది? ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఉత్తరప్రదేశ్ రావచ్చు, ఉత్తరప్రదేశ్ వస్తారు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు, గుజరాత్ వాళ్ళు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. అయితే ఒకటి ఏం జరిగిందంటే ఇన్ ద ప్రాసెస్ మేము కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు దేశం మొత్తంలో ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు. మీరు కాశ్మీర్ లో చూస్తే వీళ్ళే ఉన్నారు, తమిళనాడులో వీళ్ళే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో వీళ్ళే ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, శ్రీలంకలో పోయి కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ గా ముందు దశలో ఉన్నారు. సో వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీస్ వచ్చినాయి, మేజర్ ప్రాజెక్ట్స్ లో వాళ్ళకి అనుభవం వచ్చింది. తెలంగాణ నుంచి ఆ స్థాయి అనుభవం కలిగినటువంటి వాళ్ళు లేరు. సో టెండర్లు అన్నప్పుడు ఒక నిబంధన, ఒక రూల్స్, ఒక పర్టికులర్ దాంట్లో మనం టెండర్స్ పిలుస్తాం. పిలిచినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు దేశమంతా ఉన్నారు, ఎలిజిబిలిటీలో ఇక్కడ కూడా కంప్లీట్ చేసినారు. ఇట్స్ నాట్ దట్ మహారాష్ట్ర వాళ్ళు రాలేదనో, ఢిల్లీ వాళ్ళు రాలేదనో, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఎక్కువ వీళ్ళకి వచ్చాయి. కొంత మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్ గా ఎవరు వచ్చినా, ఎవరు తక్కువ కోట్ చేస్తే ఆన్లైన్ లో వాళ్ళకి టెండర్ వస్తుంది. అది ఆంధ్రాకి వచ్చిందా, తెలంగాణకు వచ్చిందా అని మనం అక్కడ డిస్క్రిమినేట్ చేసే అవకాశం లేదు. అయితే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, 50 ఏళ్ళుగా వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు, వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉన్నా, వాళ్ళు దేశం అంతా చేస్తున్నారు. దేశంలో ఎయిర్పోర్ట్లు వాళ్ళే కడుతున్నారు, దేశంలో నేషనల్ హైవేస్ వాళ్ళే చేస్తున్నారు, దేశంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ పోతే వాళ్ళే ఉన్నారు, యూపీ పోతే వాళ్ళే ఉన్నారు. నేను మధ్యప్రదేశ్ పోయింటి, అక్కడ పైప్డ్ ఇరిగేషన్ అని బాగా చేస్తున్నారు మధ్యప్రదేశ్. ఒక టీఎంసీకి 15,000 నుంచి 20,000 ఎకరాలు బారుతున్నది, సక్సెస్ఫుల్ ఉందని మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. చెప్తే మన రాష్ట్రంలో పనికొస్తుందని చూడడానికి వెళ్ళాం. అక్కడ పోతే వీళ్ళే ఉన్నారు. ఈ పైప్డ్ ఇరిగేషన్ ఎవరు చేసినారు అని చెప్పి చూస్తే నవయుగ కంపెనీ, మెగా కంపెనీ, ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ చెందిన కంపెనీస్ అక్కడ చేసి ఉన్నాయి. సో ఇంకా మనం ఏమనగలుగుతాం దాన్ని? సో దే గాట్ ద ఎలిజిబిలిటీ అండ్ దే కోట్ లెస్ అండ్ దే గాట్ ఇట్.